మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తొలిసారిగా తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సంఘాల అధ్యక్ష కార్యదర్శులను ఒకే వేదికపై తీసుకొచ్చి ఆత్మీయ కలయికతో పాటు చర్చా వేదిక నిర్వహించింది AB6 న్యూస్. బ్రాహ్మణులు అభిమానిస్తూ ఆదరిస్తున్న ఛానల్ తొలి ప్రయత్నంలో విజయం సాధించింది. బ్రాహ్మణులకు ఏ కష్టం వచ్చినా తెలుగు రాష్ట్రాల నేతలు ఇకపై ఉమ్మడి కార్యాచరణ చేసే విధంగా ఆత్మీయ ఆలింగనాలతో నిర్ణయం జరిగింది. బ్రాహ్మణులను దూషించిన, కష్టం వచ్చినా, సమస్యలు ఉన్నా ఇకపై కలిసి పోరాటం చేయాలని, కలిసి ప్రగతి సాధించాలని, ప్రాంతాలు వేరైనా శాఖాభేదాలు లేకుండా బ్రాహ్మణుడిగా మాత్రమే ఉండాలని రాష్ట్ర స్థాయి నేతలు చక్కని సందేశాలను అందించారు. AB6 న్యూస్ యావత్ బ్రాహ్మణుల సమాచారం అందిస్తూ సమాచార వేదికగా ఉంటూ ఆత్మీయ కలయిక ద్వారా అందరినీ ఒక్కటి చేస్తూ అందరం ఒక్కటే అన్న భావన తీసుకురావడమే కాకుండా భావి తరాలకు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేయటం అభినందనీయమన్నారు. బ్రాహ్మణుల సమస్యలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో వైఫల్యాలు, బ్రాహ్మణుల్ని దూషించే వారిపై కఠినంగా ఉండాలి అన్న ఎజెండా అంశాలపై రాష్ట్ర నేతలంతా చర్చా వేదికలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఐక్యత, సఖ్యత ఉంటేనే బ్రాహ్మణ్యానికి సేవ చేయగలమని, సమస్యలు పరిష్కరించుకునేందుకు మార్గం సుగమవుతుందని ఏకాభిప్రాయానికి వచ్చిన నేతలంతా బ్రాహ్మణానాం ఏకత్వమని చాటడం మార్పుకు సంకేతం. చర్చా వేదిక పూర్తయ్యాక యావత్ బ్రాహ్మణ్యం కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకునేలా, వసుధైక కుటుంబంలా కలిసి ఉండేందుకు రేపటి తరానికి స్ఫూర్తినిచ్చేలా AB6 ఛానల్ జూన్ 6, 2026న భాగ్యనగరం వేదికగా తొలిసారి కార్యక్రమం తలపెట్టిన విషయాన్ని AB6 ఛానల్ చైర్మన్ విష్ణుదాస్ శ్రీకాంత్ ప్రకటించారు. ఏదైతే ఉందో బసవరాజ్ శ్రీనివాస్ గారితో, సుశీల్ గారితో ఆల్రెడీ కొంచెం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు బ్రాహ్మణ సంఘాలలో సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, ఎవరి సంఘం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది బాగానే ఉంది. వాళ్ళ వరకు అంటే కలుపుకొని తిరుగుతున్నారు. ఎక్కడ వరకు ఉందో అది అందరినీ కలుపుకోపోవాలనే ఉద్దేశంతో ఈ మార్పు సంకేతంగా ఈరోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చాము. ఇక ముందు అంటే నెక్స్ట్ మంత్ ఒక కార్యక్రమం ఉంది, అది చేయబోతున్నాము. త్వరలోనే ఒక్కొక్కటి జరుగుతాయి. వీటన్నిటిని కలిపి రెండు రాష్ట్రాలు అంటే ప్రాంతీయ భేదాలు లేకుండా, శాఖా భేదాలు లేకుండా ఏదున్న గడప లోపలిని గడప దాటితే బ్రాహ్మణ్ అని చెప్పుకునే విధంగా బ్రాహ్మణుల బలగం చూపించుకోవడం కోసం, రాజకీయంగా మన బలం చూపించుకోవడం కోసం AB6 ఛానల్ అనేది AB6 అనేది మీకు జూన్ 6, 2026 రోజున అంటే ఎండలు తగ్గి వర్షాలు పడే టైంకు ఒక సమ్మేళనం నిర్వహించాలని, బ్రాహ్మణుల ఐక్యత అంటే అలయ్ బలయ్ లాంటి కార్యక్రమం నిర్వహించాలని మీ అందరి అభిప్రాయాల మేరకు ఒక పేరు నిర్ణయిస్తే ఆ పేరు మీద దాని మీద వెళ్దామని ఇప్పటికే బాస్ నుంచి మద్దతు తెలిపారు. అది కంపల్సరీ అవసరం. ఎందుకంటే రెండు రాష్ట్రాల వాళ్ళు ముందుకు కలిసి రావాలి, అందరం కలిసి ఉండాలి. ఇది ఒక వసుధైక కుటుంబం లెక్క ఉండాలనేది AB6 లక్ష్యము. జూన్ 6న తలబెట్టే కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతూ రాష్ట్ర నేతల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించిన కార్యక్రమానికి నామకరణం చేసే విషయాన్ని అప్పగించారు. ఆ వెంటనే వచ్చిన పేర్లను విన్న నాయకులంతా ఏకాభిప్రాయంతో 6/6/2026న జరిగే కార్యక్రమానికి నామకరణం చేస్తూ తెలుగు రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల వాళ్ళు కలవటం, ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం. అలైబిలై అంటే ఆత్మీయ ఆలింగనం. ఆత్మీయ ఆలింగనం కన్ఫర్మ్డ్ నేమ్. అయితే బ్రాహ్మణ్యం ఆత్మీయ ఆలింగనం అందాం. ఎందుకంటే అందరూ బ్రాహ్మణ్యం ఆత్మీయ ఆలింగనం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, తర్వాత రేపు మహారాష్ట్ర రావచ్చు, సౌత్ అంతా రావచ్చు. అందుకని బ్రాహ్మణ్యం అనేది పెట్టి ఆత్మీయ ఆలింగనం అని పేరు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అందరూ కూడా ఓకే అంటే మీ కరతాళ ధ్వనుల ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాని మీద వెళ్ళిపోవచ్చు. జూన్ 6న జరిగే భారీ కార్యక్రమంలో AB6 అవార్డ్స్ కూడా ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా
తెలుగు రాష్ట్రాల్లో విద్యాదానం చేస్తూ బ్రాహ్మణులను ఉన్నత చదువులు చదివిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ నరేంద్రకు బ్రాహ్మణ రత్న బిరుదును ప్రదానం చేయనున్నారు. ఇకపై బ్రాహ్మణానాం అనేకత్వం అనే నానుడి నుంచి బ్రాహ్మణానాం ఏకత్వం అనే ధోరణి కొనసాగేలా బ్రాహ్మణ్యం అంతా తమ కార్యక్రమంగా భావించి తరలి వచ్చేలా భారీ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్రాహ్మణ్యం, ఆత్మీయ ఆలింగనం, ఏకత్వమే శక్తి. ఈ పేరు మారుమ్రోగాలని, అందరిలో ఆ భావన వచ్చేలా అందరూ కలుసుకోవాలని స్ఫూర్తిని నింపుతూ రాష్ట్ర నేతలంతా ఆత్మీయ ఆలింగనాలతో ఒకటై బ్రాహ్మణులకు ఆదర్శంగా నిలబడటం అభినందనీయం.